అందరికీ నమస్కారం అండి. ముగిసిన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సమావేశం కీలక నిర్ణయాలు అయితే వచ్చేసాయండి. డిఏలతో పాటుగా పిఆర్సీ ఫిట్మెంట్, రెండో పిఆర్సీకి సంబంధించి ప్రభుత్వ చర్యలు. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. దసరా కానుకగా పెండింగ్లో ఉన్నటువంటి 2 డిఏల ప్రకటన అయితే కన్ఫర్మ్ అయినట్లే. ఇక పిఆర్సీ ఫిట్మెంట్కి సంబంధించి కూడా ఇంపార్టెంట్ అప్డేట్. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. పెండింగ్ సమస్యలను పరిష్కరించండి. ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యోగుల ఐకాస విన్నపం. సో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగుల ఐకాస రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించింది. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం జరిగిన ఐకాస విస్తృత స్థాయి సమావేశంలో 9 తీర్మానాలను ఆమోదించి 42 డిమాండ్లను సర్కారు ముందుంచడం జరిగింది. 2208 మందితో పూర్తి స్థాయి కార్యవర్గాన్ని కూడా ఎన్నుకున్నారండి. అనంతరం ఐకాస రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వరరావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులను తెలంగాణకు రప్పించాలని కోరారు. ఐకాస ప్రధాన కార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగులను చైతన్యం చేసేందుకు అన్ని జిల్లాల కేంద్రాల్లో కూడా రానున్న 15 రోజుల్లో సమావేశాలు నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ అయితే ప్రకటిస్తామన్నారు. సో ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానాలు ఒకసారి గమనించినట్లయితే పెండింగ్లో ఉన్నటువంటి 4 పెండింగ్ డిఏలను విడుదల చేయాలండి. యూకబేర్ వ్యవస్థను రద్దు చేసి బిల్లులను ట్రెజరీ ద్వారానే చెల్లించాల్సి అయితే ఉంది. రెండో పిఆర్సీ అమలుకు చర్యలు వేగవంతం చేయాల్సి అయితే ఉంది. ఉద్యోగులకు క్యాష్లెస్ ఆరోగ్య పథకాన్ని పునరుద్ధరించాలి. సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలి. జీవో 317ను సమీక్షించాలి. సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి ఐకాస నాయకులతో చర్చలు ప్రారంభించాలని చెప్పేసి ఇక్కడ ఉద్యోగులు డిమాండ్లు చేస్తున్నారు. ఉద్యోగుల ఐకాస జిల్లా స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేయాల్సి అయితే ఉంది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలి. అయితే పెండింగ్లో ఉన్నటువంటి 4 డిఏ బకాయిల్లో కూడా 2ంటిని ఈ దసరా కానుకగా ప్రభుత్వం విడుదల చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి. సో అలాగే పిఆర్సీకి సంబంధించి ఖచ్చితంగా ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో 6 నెలలు పిఆర్సీకి సంబంధించి గడువును పొడిగించడం జరిగింది. కాబట్టి త్వరగతిన పిఆర్సీ కమిటీ రిపోర్ట్ని తెప్పించుకుని తద్వారా కొత్త పిఆర్సీ పే స్కేల్స్ని అయితే ఇంప్లిమెంటేషన్ చేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.